సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ కమ్ మీటింగ్ హాల్, కిచెన్ షెడ్ను ప్రారంభించారు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందించుటకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తోడ్పాటును అందిస్తూ పాఠశాల డైనింగ్ హాల్, కిచెన్ ను నిర్మించిన దాత దొంతుల సుధాకర్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఊరిలోని ఇతర పెద్దలు కూడా సమాజ సేవ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో అంకితభావంతో పనిచేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణ, నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. విద్యార్థులు మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని, గొప్ప లక్ష్యంతో ఇప్పటి నుంచే కష్టపడాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ ఈ 3 కలిసినప్పుడే ఏ లక్ష్యమైనా సాధించగలమన్నారు. విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను కూడా అమలు చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగిందని, ఇప్పుడు అల్పాహార పథకం అమలుతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆదిఓ సదానందం, జిల్లా ఇన్ఛార్జి డిఈఓ, జెడ్పీసీఈఓ రమేష్, గ్రామ సర్పంచ్ భానుచందర్, డైనింగ్ హాల్ దాత సుధాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిగా జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత ఊరు గురించి మర్చిపోతారు. కానీ దొంతుల కుటుంబము వారు గుర్తించుకొని మనం ఈ జక్కాపూర్ని మంచిగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడే రాములు గారు చెప్తుండే ఈ ఆలయాన్ని కూడా చాలా చక్కగా వారు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో కృషి చేస్తున్నారు. తర్వాత విద్యలో, ఎందుకంటే ఈ విద్యలో ఇప్పుడే హెచ్ఎం గారు 2-3 సార్లు చెప్పినారు, సార్ మేము ప్రజెంటేషన్ ఇస్తామనుకుంటున్నాము, మీరు సమయం లేదు. కానీ ఆ ఫస్ట్ డాన్స్లోనే తెలుస్తుంది నిజంగా ఈ స్కూల్లో విద్యార్థులు ఎట్లా ఉన్నారు, టీచర్లు ఎట్లా ఉన్నారు, రిజల్ట్స్ ఎట్లా వస్తున్నారో మీ డాన్స్లోనే తెలిసింది. హెచ్ఎం గారు మీరు ఎంత పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చేది అవసరం లేదు. సో మీ కల్చర్ ఏదైతే ఉందో మీ స్కూల్లో అదే మనకి చూపిస్తుంది ఎంత చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయని. మళ్ళీ కూడా మీరు ప్రజెంటేషన్ ఇస్తే, ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతాలలో చాలా చోట్ల కూడా చూసాం, రూరల్ ఏరియాస్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మంచిగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే ఇంకొక స్కూల్లో అక్కడ స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేకొండలో చేయడం జరిగింది. సో అక్కడ ఎవరైతే ఆ స్కూల్లో చదువుకున్నాడో వారు ఆ కార్యక్రమం పెట్టడంతో వారు వచ్చి ఒకటే విషయం చెప్పినాడు, సార్ కార్పొరేట్ స్కూల్స్లలో బ్లాక్ బోర్డ్ ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో బ్లాక్ బోర్డ్తో సహా జీవితం ఉంటుందంట. అంటే మొత్తము మనకు మన గ్రామాలలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో పిల్లలకు మంచి లీడర్షిప్ పొటెన్షియల్ ఏదైతే రావాలో అది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం చదివే కాదు, ఇక్కడ చదువుకోవాలంటే ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంత చక్కగా చదువుకొని ఇంత మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారంటే నిజంగా ఈ జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్కి వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తాను. మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చినారు, కరెక్ట్ కదా, సెకండ్ ర్యాంక్, అది స్టేట్ ర్యాంక్, ఫస్ట్ స్టేట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఎంత అద్భుతమైన చదువు చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. సో మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, ఒక గోల్ పెట్టుకోండి విద్యార్థులందరూ కూడా. నేను కూడా పెద్దగా అయిన తర్వాత నేను మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఒక డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతానని చెప్పి ఆ ఆలోచనతో ఇప్పటి నుంచి మనం కృషి చేయాలి. ఎందుకంటే క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవన్నీ కూడా కాంబినేషన్ ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. సో విద్యార్థులందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 టీచర్లను భర్తీ చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీతో పాటు ఫ్యాకల్టీ మంచిగా ఉంటే, టీచర్లు మంచిగా ఉంటే విద్య మంచిగా నేర్పించని చెప్పి ఆ ఆలోచనతో ఈ
టీచర్లను భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి లంచ్ ఇవ్వాలి. అంటే ఇంత